ఏఎం న్యూస్ కి స్వాగతం. మదనపల్లె పట్టణంలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నిసార్ అహ్మద్ భారీ జనసందోహం మధ్య ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. బెంగళూరు బస్టాండ్ నుండి చిత్తూరు బస్టాండ్ వరకు జరిగిన ర్యాలీలో నిసార్ అహ్మద్ తో పాటు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మనుజారెడ్డిలు ఓపెన్ టాప్ జీపులో కార్యకర్తలకు ప్రజలకు అభివాదం చేశారు. నిసార్ అహ్మద్ నామినేషన్ ర్యాలీలో వేలాదిగా పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొనడంతో వీధులు జనంతో కిక్కిరిసిపోయాయి. నామినేషన్ ర్యాలీలో మార్కెట్ కమిటీ చైర్మన్ తట్టి శ్రీనివాసులరెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎస్ఏ కరీముల్లా, డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ బాల గంగాధర్ రెడ్డిలు ప్రత్యేక వాహనాల్లో ఆకర్షణగా నిలిచారు. మదనపల్లె వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిసార్ అహ్మద్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం వైసీపీ అనుచరులు తిప్పారెడ్డితో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరిప్రసాద్ కు తన నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ, మొదట ఒక సెట్ నామినేషన్ వేయడం జరిగిందని, ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులతో కలిసి ర్యాలీగా సబ్ కలెక్టర్ వరకు వచ్చి మరోసారి రెండో సెట్ నామినేషన్ వేశానని తెలిపారు. अभी राजस्थान, अभी सिंगापुर, भी छुट्टियां अफोर्ड कर सकते हैं। अंकल आपने तो अपना स्वीट होम कब से नहीं छोड़ा? बुक नाउ ऑन अगोड़ा, पाइए कमाल के प्राइसेस अक्रॉस 3.9 मिलियन होटल्स एंड होमस्टेज। अगोड़ा, दुनिया देखो कम दाम में। సుధం రా संदीप गिरी संदीप गिरी
చాలామంది ప్రజలు మొత్తం కాన్స్టిట్యున్సీ నుండి దగ్గర వీళ్ళు మన సర్పంచ్లు కానీ వీళ్ళు కార్యకర్తలు కానీ తర్వాత కౌన్సిలర్లు కానీ చైర్మన్ కానీ వైస్ చైర్మన్లు కానీ తర్వాత అందరూ మన దేశాధిపరెడ్డి గారి సహకారంతో తర్వాత నరేంద్ర కుమార్ రెడ్డి గారి సహకారంతో తర్వాత అందరి సహకారంతో ఉదయ్ కుమార్ కానీ వీళ్ళందరి సహకారంతో అందరూ కలిసి చాలా గ్రాండ్గా ఒక ర్యాలీ చేసుకుంటూ